హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నువ్వు చేయలేవు, అంతా రౌడీయిజం ఉంటుంది, గుండాయిజం ఉంటుంది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏమండి కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. మురళీమోహన్ గారు ఆయన ఈ జర్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టారని చెప్పేసి ఈ రోజు మాట్లాడదాం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది, ఇంకోసారి ట్రై చేశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అక్కడి నుంచి మీరు సినిమాకి మూవ్ అయ్యారు స్లోలీగా. అంటే సినిమాకి అంటే కూడా నాకు మొదటి నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఆ ఒక సినిమాతో అనుకో. సినిమా బిజినెస్ కి దీనికి రెండింటికి తేడా ఏమిటి చెప్తారా సార్? సినిమా బాగోకపోతే అటర్ ఫ్లాప్ ఉంది, ఫెయిల్ అయినప్పుడు ఎవరి దగ్గరికి కొడతాడు. మూవీ మేకింగ్ ఎకనామిక్స్ మారింది అనుకుంటారు. ఇదివరకు తెలుగు సినిమా అనేది ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా. ఒక రోజు శోభన్ బాబు గారు అడిగారు, ఏమన్నా మీరు చెప్పినట్టు అయిందా, 2 కంపెనీలు మూత పట్టిపోయింది. శోభన్ బాబు గారు చెప్పింది అప్పుడు నిజమైంది అన్నమాట.